పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ పబ్లిక్ పల్స్ ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళు ఎవరికి ఓటేసి ఏ పార్టీని గెలిపించబోతున్నారు, ఏ అభ్యర్థిని పార్లమెంట్ లో పంపించాలనుకుంటున్నారని తెలుసుకుందాము. ముఖ్యంగా ఇక్కడైతే బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, అలాగే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు అయితే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ హవా ఏమైనా ఉంటుందా, లేకపోతే ప్రతిసారి లాగే బీజేపీ నుంచి అభ్యర్థిని గెలిపిస్తారా, పార్లమెంట్ కి పంపిస్తారా, ఏ అభ్యర్థిని అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడైతే ప్రధానంగా మూడు పార్టీల వారికి త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరిని కావాలనుకుంటున్నారు, ఏ అభ్యర్థిని గెలిపిస్తారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాము. ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మీరు మోదీ ప్రభుత్వం చూసారు, గత ముందుకి కాంగ్రెస్ కూడా చూసారు. మీకు ఏ ప్రభుత్వం బాగా అనిపిస్తుంది? ఇప్పుడైనా బాగానే ఉంది కదా, ఇప్పుడు కూడా బాగుంది. అవును, పార్టీ అంటే దేశంగా అంత డెవలప్ అంటే ఇప్పుడు ఈ ఈ పార్టీ ఉన్నందుకే కదా డెవలప్ అయింది మన కంట్రీ. మోదీ బాగానే చేస్తున్నారా? బాగానే చేస్తుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలని మీరు అనుకుంటున్నారు? నా ఒపీనియన్ అయితే ఇప్పుడే బీజేపీ రావాలనుకుంటున్నాను. కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చాలా బాగా తిరుగుతున్న, కాంగ్రెస్ కూడా పుంజుకుంటుంది కదా ఇప్పుడిప్పుడే. అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తారా, బీజేపీకి ఓటేస్తారా? బీజేపీకే ఓటేస్తాం కదా మేడం. బీజేపీ ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? అవును అవును. ఆ, మన దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పార్టీల నుంచి ఒక్కొక్కరిని ఎంచుంటున్నారు. అయితే కేంద్రంలో ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? కేంద్రంలో కాంగ్రెసే రావాలి. కాంగ్రెస్ వస్తే చిన్న మార్పు కావాలి. అంటే 2 years నుంచి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఒక మార్పు కావాలి మనకు కూడా. అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా తెలంగాణలో, అక్కడ కూడా కేంద్రంలో కూడా అలా వస్తే బాగుంటది అనుకుంటున్నాం. అయితే మరి మోదీ గారు చాలా దేశాలు తిరుగుతూ అందరితోని సంబంధాలు పెట్టుకుంటూ బాగా డెవలప్ చేస్తున్నారు కదా, మరి ఆయనకు ఛాన్స్ ఇస్తారా, లేకపోతే మళ్ళీ మార్పే కావాలని? ఇచ్చారు కదా, 2 ఛాన్సులు ఇచ్చారు కదా, ఇంకా మళ్ళీ కాంగ్రెస్ కి ఒకసారి ఇవ్వాలి ఛాన్స్. మన తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు బాగా అనిపించింది, అంటే మీరు లబ్ధి పొందారు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు అది ఉంది కానీ పేద ప్రజలకు అంత అనిపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు ఉన్నాయి కదా, ఇవి ఇంటింటికి చేరుతున్నాయి కదా, అది బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు మనకి సార్వత్రిక ఎన్నికలు అయిపోయాయి, ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి, నెక్స్ట్ మేలో ఉండబోతున్నాయి కదా. మీకు ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంది అనిపించింది? ఇప్పుడు మోదీ గవర్నమెంట్ చూసారు, అంతకుముందు కాంగ్రెస్ చూసారు, ఇప్పుడు ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నన్ను అడిగితే మోదీనే అంట. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను చిన్నపిల్లాన్ని, సో ఐ డోంట్ నో హౌ ఇట్ రన్స్. సో నేను బీజేపీనే అంటాను, బికాస్ ఇట్ గేవ్స్ ఏ ఫాస్ట్ డెవలప్మెంట్. మంచి స్టూడెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ హీ హ్యావ్ ఓన్లీ 3 roles: పూర్, స్టూడెంట్ అండ్ ఫార్మర్స్. సో ఆ 3 కేటగిరీస్ డెవలప్మెంట్ అయితే ఇండియా విల్ బి ఆన్ టాప్. సో అప్ టు మీ ఇట్స్ మోదీ గవర్నమెంట్. సో సికింద్రాబాద్ అంటేనే కిషన్ రెడ్డి గారు, అక్కడ బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. సో మీ కిషన్ రెడ్డి గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? చెప్పని అవసరం లేదు అతని గురించి. హీఈస్ ఆన్ ఎ డిఫరెంట్ లెగ్యూ. సో ఐ థింక్ మళ్ళీ కిషన్ రెడ్డి గారే వస్తారు. హీ విల్ బీ టాప్ అగైన్. మరి ఇతర పార్టీ నాయకులు కూడా నించుంటున్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? నో కామెంట్. సో సెంట్రల్లో మనకి స్టేట్లో పక్కన పెడితే సెంట్రల్లో చూస్తే ఎలాంటి డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? అంటే ఏ గవర్నమెంట్ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తుంది, ఏ గవర్నమెంట్ ఉంటే ఎలా ఉంటుంది? ఏ గవర్నమెంట్ అంటే నాకు తెలిసింది ఒకటే గవర్నమెంట్, బీజేపీ. 10 years అంటే ఇట్ వాజ్ లైక్ బిఫోర్ 10 years ఐ వాజ్ జస్ట్ లైక్ 12-13 years ఓల్డ్ కిడ్. పాలిటిక్స్ గురించి ఏందో తెలియదు. సో అప్ టు మై నాలెడ్జ్ ఫ్రమ్ పాస్ట్ 5 years బీజేపీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. అండ్ టైం టు టైం వాళ్ళు కొన్ని అప్డేట్స్ ఇస్తా అన్ని మంచిగానే చేస్తున్నారు. సో ఐ థింక్ బీజేపీ విల్ బి కమింగ్ అగైన్. నమస్తే అండి, మీ పేరు? గంగాధర్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే మాదాపురం. అయితే మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో సెంట్రల్లో ఏ ప్రభుత్వం బాగుంది? బీజేపీ పర్వాలేదు మేడం, బాగానే ఉంది. బీజేపీ బాగుంది.
అన్నిటి వల్ల బీజేపీ అయితే అన్నిటికీ అనుకూలం ఉన్నది, అంతా బాగానే ఉంది. బీజేపీ వల్ల ఏం మంచిగా ఉంది కానీ చెడు అయితే లేదు కదా, బాగానే ఉంది కదా. సో మనకి ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు అలాగే మిగతా అభ్యర్థులు కూడా నించుంటున్నారు. పద్మారావు గౌడ్ కావచ్చు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గారు. వీళ్ళలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? రెడ్డి గెలుస్తారా? ఎందుకని వారిపైన మీ అభిప్రాయం ఏంటి? పొజిషన్లో ఉన్నారు, ఆయన పేరు ఉంది, పెద్ద లీడర్ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ సెంటర్ ఉన్నది, ఇక్కడ కూడా బీజేపీ ఫామ్లో వస్తుంది కాబట్టి చెప్తున్నాం. బాగున్నది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, అంతా ఓకే ఉన్నది. ఎలాంటి డెవలప్మెంట్ ని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు మోడీది అయితే సర్కార్ బాగానే ఉన్నది, పాలన బాగానే ఉన్నది. ఎవరికి మాకేమో వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా మనకేమి మనకు వచ్చేది ఏం లేదు. పోయే గవర్నమెంట్ది అయితే మనకు 1 రూపీ రాదు. కాకపోతే స్టాండర్డ్ ఉంది, మంచిగా ఉంది, బీజేపీ బాగుంది, అన్ని విధాలుగా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అల్లర్లు అది ఇది అవుతుంటుంది, ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది, అందరికీ అనుకూలమే ఉన్నది, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు కదా. అందరు బాగానే ఉన్నారు, ముస్లిం అయినా బాగానే ఉన్నారు, హిందువులు అయినా బాగానే ఉన్నారు, క్రిస్టియన్లు అయినా బాగానే ఉన్నారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పేసి అంటున్నారు కదా, హిందూయిజం ఎక్కువగా డెవలప్ చేస్తారు అనేది లేదు. రాజకీయాలు అంటే ఎవరి వాళ్ళు మాట్లాడుకుంటారు, అపోజిషన్ ఉంటే మనం ఏమన్నా చెప్తాం, వాళ్ళు అట్లా మతం వాడుకుంటున్నాం అంటారు. ఇప్పుడు ముస్లిం ఉన్నా ఇప్పుడు వాళ్ళు అంటారు మా ముస్లిం అని అంటారు. అట్లా ఏం లేదు, మా మతతత్వం ఏం లేదండి, మంచిగానే పాలన ఉంది, బాగానే ఉంది, అందరికీ బాగానే ఉంది. ఇప్పుడు మోడీ వచ్చిండే మన ప్రాబ్లం చేస్తుండా, అంతా బాగానే ఉంది. బీజేపీ నుండి ఎప్పుడైనా కూడా ఏ ఎలక్షన్స్ అయినా కూడా ఎక్కడైనా కూడా మోదీ గారు ఆ ప్రాంతానికి వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చరిష్మా అనేది ఇంకా చాలా డెవలప్ అవుతూ ఉంటుంది మోదీది. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రచారం చేసినప్పుడు? మాకు బాగా అనిపిస్తుంది. హిందువులు ఒక మాట ఏమనంటే, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, నేను హిందువు కదా, ఆయనకే సపోర్టు బీజేపీకి అంటారు. ఎగ్రెస్ట్ వాళ్ళు అట్లానే మాట్లాడతారు కదా, అది మనకి ఇష్టం కాబట్టి బీజేపీ అంటారు. కానీ వేరే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అట్లా అంటారు. కాకపోతే అట్లా ఉండదు, అందరు సమానమే ఉన్నారు, ప్రాబ్లం ఎవరికి లేదు. రాజకీయం అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము అని అంటే అది బీజేపీకి కంచుకోటనే, బీజేపీ ఓట్ బ్యాంక్ అనేది చెప్పొచ్చు అక్కడ. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? బీజేపీ బాగుంటుందండి. కిషన్ రెడ్డి కూడా ప్రాబ్లం ఏం లేదు కదా, ఉన్నారంటే ఇప్పుడు సెంటర్లో ఉన్నది కాబట్టి బీజేపీ నిలబడదు కాబట్టి బీజేపీ వస్తుంది. ఇక నాగేందర్ సార్ అంటే ఇప్పుడు పాత ఆయన ఉన్నాడు, కానీ ఆయన 2-3 రకాలు రాజకీయంలో దీంట్లో పోయారు కాబట్టి కొందరికి ఉంటుంది, ఆయన మళ్ళీ రేపొద్దున వేరే దాంట్లోకి పోతాడు, అట్లా ఉంటుందేమో మరి తెలియదు. మరి ఇక ఇది అయితే ఇప్పుడు టీఆర్ఎస్ అయితే ఫామ్లో లేనందుకు అది డౌటే. చూశారు కదా, ఇప్పటి వరకు చాలా మందిని అయితే కలిసాము, వారి పల్స్, వారి అభిప్రాయాలు అయితే మనతో పంచుకోవడం జరిగింది. సో ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పల్స్. మరో పార్లమెంట్ నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ పురా లోకల్. కెమెరామెన్ సత్యతో సింధుజ, పురా లోకల్, హైదరాబాద్.